అందరికీ నమస్కారం. ఆయుర్వేద ఆహార కార్యక్రమానికి స్వాగతం. కాలానుసారంగా ఋతుకి అనుబంధంగా ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అంటే సీజనల్ చేంజెస్ మూలంగా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. మరి అలాంటి అనారోగ్య సమస్యలు వచ్చి బాధపడేదానికంటే అటువంటివి దరిదాపుల్లో రాకుండా ఉండడానికే మనం ఎన్నో రకాలైన ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. సో మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మీకు అలాంటి సీజనల్ వైజ్గా ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్స్ ఏ టైంలో ఎలా తీసుకోవాలి అనేది స్పెషల్గా మేము మెన్షన్ చేస్తూ ఉంటాం అనమాట. మరి ఈ రోజు కూడా మన సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ శిరీష గారు ఎవరి కోసము ఎలాంటి మంచి రెసిపీని తయారు చేయబోతున్నారో మేడంని అడిగి తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో కుమారి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, ఎలా ఉన్నా? నేను కూడా సూపర్ డూపర్గా ఉన్నాను మ్యామ్. సో మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మేలైన రుచులు. మేలైన రుచిలో ఎవరికి మేలు చేసేటువంటి రెసిపీని ఈరోజు అందించబోతున్నారు? మనం శారీరకంగా ఎంత దృఢంగా ఉండాలో అలానే మానసికంగా కూడా చాలా ఎంతో దృఢంగా ఉండాలి. సో అలాంటి మానసిక ఒత్తిడికి గురి కాకుండా ఉండడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి, సో ఆ కాంటెక్స్ట్లోనే మనం ఒక మంచి రెసిపీని తయారు చేసుకోబోతున్నాం. ఓకే, ఏంటిది మ్యామ్ అది? అదే సొరకాయ కొబ్బరి లడ్డు. సొరకాయ కొబ్బరి లడ్డు చూసారా? మనం అప్పుడప్పుడు కూరలు పచ్చళ్ళు అంటే రకరకాలుగా తయారు చేస్తూ ఉంటాము. మరి లడ్డు అంటే అసలు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ ఇష్టంగా లడ్డు టేస్ట్ చేస్తారు, కనీసం ఎట్లుంది అని తినడానికైనా కూడా. సో మరి ఇంకెందుకు ఆలస్యం, సొరకాయ కొబ్బరి లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సొరకాయ తురుము, కొబ్బరి తురుము, సామలు, బెల్లం, నెయ్యి, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎలా తయారు చేయాలేంటో కూడా చూసేద్దాం. సో మ్యామ్, సొరకాయతో ఖీర్ లాగా తయారు చేస్తూ ఉంటాం కదా, కాకపోతే లడ్డు అనేది సాధారణంగా తక్కువ ట్రై చేయడం, ఎందుకంటే సొరకాయ అనేది ఎక్కువ వాటర్ కంటెంట్ కాబట్టి. సో అసలు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. అసలు ఎలా తయారు చేద్దాం? ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ ఏం చేద్దాం అంటే మనం ప్యాన్ పెట్టేసుకుందాం. ఓకే, ప్యాన్ పెట్టుకున్నాము. సో ఫస్ట్ ఏం చేద్దామంటే మనం సామలు తీసుకున్నాం కదా, సో మిల్లెట్స్ లో ఒక వన్ ఆఫ్ ది వెరైటీ అని చెప్తాము. ఇది వాతహరంగా పనిచేస్తుంది మనకి. సో ఈ వీటిని మనం చక్కగా డ్రై రోస్ట్ చేసేసుకున్నాం. ఓకే, అంటే హాఫ్ కప్ ఇక్కడ మనము సాములు తీసుకున్నాం అనమాట. సామలు అంటే ఈ మధ్య కాలంలో మనం ఆరోగ్యంగా ఉండాలి అని చాలా మంది ఏంటంటే వైట్ రైస్ కాకుండా ఇట్లా రెడ్ రైస్, బ్రౌన్ రైస్, లేకపోతే ఇలా నారికలు, సామలు ఇలాంటివి తీసుకుంటున్నారు. సో కాబట్టి అందరి ఇళ్లలో ఉండే ఉంటాయి. ఇది మనం ఏంటంటే ఒక హాఫ్ కప్ తీసుకొని డ్రై రోస్ట్ చేసుకుంటున్నాం అనమాట, లో ఫ్లేమ్ మీద. సో దీనిని తృణధాన్యాల భాగంలో మన ఆయుర్వేద శాస్త్రంలో ఎప్పుడో కూడా చెప్పారనమాట. ఈ తృణధాన్యాలు అనేటువంటిది మనకి మెదడుకి చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట. అంటే ఇది మనకి ఎంతైతే చిన్నగా కనబడుతున్న రవ్వలాగా ఉన్నాయో, కానీ అది మనకి బాడీలో తీసుకున్నప్పుడు చాలా మంచిగా ఉబ్బుతాయి అనమాట. అండ్ దానిలో వాటర్ కంటెంట్ కూడా అబ్జార్ప్షన్ ఎక్కువగా ఉంటుంది. సో ఆ అబ్జార్ప్షన్ వల్ల ఏమవుతుందంటే మన బ్రెయిన్కి కావాల్సిన సఫిషియంట్ ఎనర్జీ కూడా లభిస్తుంది అనమాట. ఓకే, ముఖ్యంగా మనము డీహైడ్రేషన్ అయినప్పుడు కూడా మనకు ఒక మెంటల్ కన్ఫ్యూజన్ లాగా అనిపిస్తుంది చూసారా. సో ఎందుకు అంటే మన బాడీలో సరిపడా వాటర్ కంటెంట్ లేనప్పుడు అది మన బ్రెయిన్కి కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే బ్రెయిన్ గట్ కనెక్షన్ ఒకటి ఉంటుంది అనమాట. మనం తీసుకునే వాటర్ మన గట్కి వెళ్తుంది. గట్ అంటే ఏంటిది? జఠరాగ్ని, మన డైజెస్టివ్ సిస్టమ్, ఇదంతా కూడా. సో ఈ వాటర్ కంటెంట్ కానివ్వండి, డైజెస్టివ్ సిస్టమ్ కరెక్ట్గా ఉంటే మన బ్రెయిన్ కూడా బాగా పనిచేస్తుంది. అందుకే అంటుంటారు కదా, సరిగా తినలేదు కదా ఇవాళ బ్రెయిన్ పనిచేయట్లేదు అంటూ ఉంటారు. సో అది ఎప్పటి నానుడు అయినప్పటికీ దాన్ని సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ ఇది. అండ్ మనం తీసుకున్నటువంటి ఈ సొరకాయ ఏదైతే ఉందో అది మేధ్య రసాయనంగా పనిచేస్తుంది అనమాట. అంటే బ్రెయిన్ని కామ్ డౌన్ చేయడానికి ట్రాంక్విలైజర్ లాగా పనిచేస్తుంది. ఆధునిక శాస్త్ర కాంటెక్స్ట్ చెప్పాలి, బ్రెయిన్ ని ప్రశాంతంగా ఉంచుతుంది, ఎగ్జాక్ట్గా కామ్ డౌన్ చేసేస్తుంది అనమాట. మనకి యాంగ్జైటీ వచ్చినప్పుడు అనేక రకమైనటువంటి కెమికల్స్ అన్నీ కూడా రిలీజ్ అయిపోతూ ఉంటాయి బ్రెయిన్లో. సో అవన్నీ క్రమబద్ధీకరణంగా ఉంచడానికి, అలానే ప్రశాంతంగా ఉంచడానికి, నర్వ్స్ అన్నీ కూడా కామ్ డౌన్ అవ్వడానికి సొరకాయ చాలా మనకు ఉపయుక్తంగా ఉంటుంది. అందుకనే ఇది కఫాన్ని కొంచెం పెంచడంతో పాటుగా మేధ్య రసాయనంగా చెప్పారు. మ్యామ్ ఇక్కడైతే ఇది చక్కగా వేగిపోయినాయి. మనం బౌల్లో తీసేసుకుందాము. అలాగా బౌల్లో వేసేసుకున్నాం కదా. సో ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టేసుకుందాము. ఇవేంటంటే కొద్దిగా అంటే
చల్లారేంత వరకు వెయిట్ చేద్దాం కదా. సో ఇప్పుడు మనం ఈ సామాన్లు అన్ని కూడా మంచిగా డ్రై రోస్ట్ చేసేసుకున్నాం కదా, చల్లారేంత వరకు కూడా వెయిట్ చేద్దాము. ఈ లోపల ఏం చేద్దామంటే సొరకాయని చక్కగా నెయ్యిలో మంచిగా వేయించేసుకుందాం మనం. ఓకే, సో అయితే ఇప్పుడు నెయ్యి తీసుకుంటున్నాము. మనం ఒక 1/2 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాం, లేదా 1 స్పూను 1/2 స్పూను నెయ్యి వేసేసుకుందాము. సో అలా వేసుకున్న దాంట్లో ఏంటంటే ఇక్కడ సొరకాయ తురుము పెట్టుకున్నాం. యూజువల్గా సొరకాయ అయితే మనం స్వీట్ చేయాలంటే ఇట్లా సొరకాయని తురిమే పెట్టుకుంటాము. మనం ఇక్కడ ఏం చేద్దామంటే వాటర్లో పెట్టేసుకున్నామండి ఆల్రెడీ మందికట్టు కడిగి. ఇక్కడ మనం లడ్డూలాగా తయారు చేస్తున్నాం కాబట్టి కొంచెం ఆ వాటర్ని పిండేసి సో అలా వేసేసుకుందాము. సో దట్ ఏంటంటే ఎక్కువ వాటర్ కంటెంట్ అనేది ఉండదన్నమాట. సో వాటర్ని తీసేసి వేసుకుందాం. మనం సొరకాయతో అప్పాలు కూడా చేసుకుంటూ ఉంటాము, కానీ ఇలా స్వీట్ లాగా ఎందుకు చేసుకుంటున్నాము అంటే మనం మధుర పదార్థాన్ని యూస్ చేస్తున్నాం కాబట్టి ఈ మధుర పదార్థాలు కూడా మన బ్రెయిన్ స్టిమ్యులస్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి అన్నమాట. అంటే మన మెదడు పనితీరుని మెరుగుపరచడానికి మధుర పదార్థం అనేది చాలా ఇంపార్టెంట్. సో చూసారు కదా, ఇలాగా సొరకాయలో వాటర్ అనేది తీసేసుకుందాం. మనము దీన్ని మంచిగా వేగించుకోవాలన్నమాట. ఆ వాటర్ కంటెంట్ అంతా వెళ్ళిపోయేంత వరకు కూడా మనము వేగించుకోవాలి. మ్యామ్ ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు సొరకాయ అనేది అందరికీ తెలిసిన విషయం ఏంటంటే సొరకాయ చలవ చేస్తుంది, ఎగ్జాక్ట్ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఇది తప్ప ఇంకా వీటి గురించి ఇంకా ఎక్కువ విషయాలు ఎవరికి తెలియదు. సో ఇంకా అసలు ఎవరెవరు తీసుకుంటే మంచిది సొరకాయ? సో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కూడా మనకి సొరకాయ చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అలానే స్కిన్ కండిషన్స్ కూడా అంటే స్కిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా ఉపయోగపడుతుంది అన్నట్టు. ఓకే, సో అందుకోసం ఉపయోగపడుతుంది, ఎవరైనా తీసుకోవచ్చు. దీనిలో ఆధునిక శాస్త్ర ప్రకారంగా కూడా మనకి విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ సి అధికంగా ఉంటుంది, ఇంకా కూడా విటమిన్ కే ఉంటుంది. సో అదేంటంటే మన రక్త ప్రసరణ సరిగ్గా అవ్వడానికి కూడా ఉపయుక్తంగా ఉంటుంది. అదే మనం గట్, బ్రెయిన్, ఇంకా బ్లడ్ అని చెప్పాం కదా, ఈ 3 కరెక్ట్గా ఉంటే మనం ఆరోగ్యంగా ఉన్నట్టే. ఓకే, సో ఎస్, సో చూస్తున్నారు కదా అన్ని విధాలుగా సొరకాయ అనేది ఉపయోగపడుతుంది అనమాట. అందుకే అంటే మనకి సొరకాయ అనేది డైరెక్ట్గా చిన్నపిల్లలు తీసుకోరు, మనం అంటే ఏదో తినేస్తాం కూరలాగానో లేకపోతే ఎలాగో తయారు చేసుకొని, అందుకే లడ్డూలాగా తయారు చేస్తే అందరూ తీసుకుంటారు కాబట్టి అందరూ ఆరోగ్యంగా ఉండొచ్చు. సో ఈ సొరకాయ కూడా చాలా మంది పచ్చి జ్యూస్ కూడా తాగేస్తారు కదా మ్యామ్, వెయిట్ లాస్కి కూడా ఉపయోగపడుతుంది పచ్చి జ్యూస్ అనేటువంటిది. సో ఇది కొంచెం దగ్గర పడేంత వరకు మనం వేయించుకుందాం, ఎందుకంటే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు దగ్గర పడింది కదా సొరకాయ తురుము అంతా కూడా మన నేతిలో సరిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బెల్లాన్ని కూడా వేసేసుకొని మంచిగా కరిగించేసుకుందాం. ఓకే, అయితే బెల్లం కూడా వేసేసుకుందాము. మనం కూడా ఇది బెల్లం కూడా ఒక 1/2 కప్ తీసుకున్నాము. సో బెల్లం కూడా వేసేసుకుందాము, అది కరుగుతూ ఉంటుంది. సో మ్యామ్ ఈ లోపల ఇది కూడా ఈ లోపల మనం సామాన్లు ఏవైతే వేయించుకున్నామో డ్రై రోస్ట్ చేసుకొని పెట్టుకున్నామో సో అదంతా కూడా మనం పౌడర్ లాగా చేసేసుకుందాం. ఓకే, సో అది పౌడర్ లాగా చేసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్లో తీసుకున్నంత కూడా మనం పౌడర్ చేసేసుకున్నాం. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, సో మిశ్రమం చూడండి ఇలా చక్కగా పౌడర్ లాగా తయారైంది కదా. సో ఈ పౌడర్ అంతా కూడా మనం దీనిలో వేసేయాలా. ఓకే, సో పౌడర్ కూడా ఇందులో వేసేసుకుందాం మనము. దాంతోపాటు కొబ్బరి తురుము కూడా వేసేయమంటారా? కొబ్బరి తురుము కూడా ఒక కప్పు కొబ్బరి తురుము ఉంది కాబట్టి అది కూడా వేసేసుకుందాము. పచ్చి కొబ్బరి తురుము, ఎండు కొబ్బరి తురుము కాదు, ఎందుకంటే ఇది వేసుకుంటేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. వేసేసుకున్నాము, ఇలా కలిపేసుకుంటున్నాం కదా. సో ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ని కొంచెం నెయ్యిలో వేయించేసుకుందాం. ఓకే, అయితే నేను ఇప్పుడు ఇది అయిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసేయమంటారా లేకపోతే ఒక 2 నిమిషాలు ఉంచమంటారా? ఒక 2 నిమిషాలు ఉంచుతామా. అసలు స్టవ్ వెలిగిద్దాం. ఓకే, నేను లోపల ఇక్కడ కలుపుతూ ఉంటాను. 1/2 కప్పు జీడిపప్పులు వేసేసుకుందాము. సో 1/2 కప్ జీడిపప్పులు, అలాగే బాదం ఫ్లేక్స్ కూడా మనకి ఒక 6-7 ఉంటాయి, అవన్నీ చిన్న చిన్న ఫ్లేక్స్ లాగా తయారు చేసుకున్నట్టు చిన్న చిన్న ముక్కల్లాగా. అంతేకాకుండా కిస్మిస్ కూడా ఒక 1/2 కప్పు వేసేసుకుందాం. ఇంకా కావాలంటే వేరే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు మనం, పంకిన్ సీడ్స్ కానివ్వండి, సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ కూడా వేసేసుకోవచ్చు, కానీ లిమిటెడ్ క్వాంటిటీ. ఇదైతే ఆఫ్ చేయొచ్చు కదా మ్యామ్? ఆఫ్ చేసేసాను ఇంకా. ఓకే, సో ఇది ఆఫ్ చేసుకుందాము. ఈ లోపల చల్లగా కూడా అవుతుంది, సో దట్ మనం కొంచెం చల్లగా అయితే లడ్డూలు కట్టుకోవాలి కాబట్టి అవి వేగిపోయిన తర్వాత ఇందులో వేసేసుకుందాం.
ఓకే. సో ఇది రోజుకి ఒక లడ్డు తీసుకుంటే మంచిది కదా? రోజుకి ఒక లడ్డు. చిన్న పిల్లలకైతే ఉదయం సాయంత్రం ఒక్కొక్క లడ్డు ఇచ్చినా కూడా మనకేం ప్రమాదం లేదు. ఎందుకంటే మనోవికాసానికి వాళ్ళకి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అలానే ఎల్డర్లీ ఏజ్ అంటే 60 పైబడిన వాళ్ళందరికీ కూడా మనకి ఆల్జిమర్స్ డిజీజ్ కానీ ఇలాంటి బ్రెయిన్ సంబంధించినటువంటి అనేక వ్యాధులు వస్తుంటాయి కదా. సో వారందరికీ కూడా ఇది ఆహారంగా ఇచ్చినట్లయితే వాళ్ళకి కూడా బ్రెయిన్ కరెక్ట్గా పనిచేస్తే నర్వ్స్ కూడా బాగుంటాయి. ఓకే. సో మనం దీన్ని నేను ఒక ప్లేట్లో వేయినా సో దట్ త్వరగా చల్లబడిపోతుంది కదా? వేసేద్దాం. దీన్ని ఒక ప్లేట్లో వేసేస్తాం. సో దట్ ఏంటంటే అది మనకి కొద్దిగా చల్లబడుతుంది అనమాట. ఇలా స్ప్రెడ్ చేసి పెడితే ఆ వేగేలోపు. సో ఇప్పుడు ఇవి కూడా వేగిపోయినాయి కదా, వేసేనా? వేసేసేయండి. సో డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం కదా, కొద్దిగా చల్లారేంత వరకు వెయిట్ చేద్దాం. సో చల్లారేంత వరకు వెయిట్ చేయాలి అన్నాను కదా. సొరకాయ మిశ్రమం అయితే చక్కగా చల్లగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని నేను చక్కగా లడ్డూలాగా కూడా మనం చుట్టేసుకోవచ్చు. లడ్డూలు కట్టేసుకుందాం. సో మ్యామ్ మీరు కూడా ఒక చెయ్యేస్తే ఇంకా బాగా స్వీట్గా వస్తాయి. అవును, వేసేద్దాం. ఇక్కడ పెట్టుకున్నాం ప్లేట్. సో సొరకాయ కొబ్బరి లడ్డు అయితే రెడీ అయిపోయిందబ్బా. అలా జీడిపప్పులో లడ్డు తయారు చేసే విధానం కానీ దాన్ని చూస్తుంటే అయితే టెంప్టింగ్గా ఉందబ్బా. ఏ లడ్డు తీసుకోవాలని వెయిట్ చేస్తాను. అఫ్ కోర్స్ ఏదైనా ఒకటే టేస్ట్ అయితే చేస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. సో ఒక్కొక్కరు ఒక లడ్డు కాదు, గ్యారంటీగా ఒక 4-5 ఈజీగా తినేస్తారు. అంత టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేసేసేయండి. మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. మరి ఇంత ఆరోగ్యాన్ని రుచిని మీ అందరికీ అందించే సొరకాయ కొబ్బరి లడ్డు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. సొరకాయ కొబ్బరి లడ్డు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: సొరకాయ తురుము, కొబ్బరి తురుము, సామలు, బెల్లం, నెయ్యి, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో అరకప్పు సాములు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 1 చెంచా నెయ్యి, సొరకాయ తురుము వేసి కాసేపు వేగించుకోవాలి. సొరకాయ తురుము వేగాక బెల్లం కూడా వేసి కలుపుకోవాలి. మరొక వైపు వేగించుకున్న సాములు మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని వేగుతున్న సొరకాయ తురుములో వేసుకొని అందులో 1 కప్పు పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసి బాగా కలుపుకుంటూ వేగించుకోవాలి. మరొక వైపు మరో స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని నెయ్యి వేసి అందులో అరకప్పు జీడిపప్పు, బాదం పప్పు ముక్కలు, అరకప్పు కిస్మిస్ వేసి వేగించుకోవాలి. వేగించుకున్న సొరకాయ మిశ్రమాన్ని స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని అందులో వేగించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి లడ్డూల్లాగా చుట్టుకుంటే మానసిక ఒత్తిడిని తగ్గించే సొరకాయ కొబ్బరి లడ్డు రెడీ. చూసారు కదా, ఈసారి ఇలా ట్రై చేయండి, భలేగా ఉంది. సో ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఆయుర్వేద చిట్కా. కడుపులో వచ్చేటువంటి నులి పురుగుల సమస్యలను తగ్గించడానికి ఆయుర్వేదంలో ఒక చక్కని చిట్కా ఉంది. అదేంటంటే బీరకాయ విత్తనాలను చక్కగా ఎండపెట్టి పౌడర్లాగా చేసుకొని 1 టీ స్పూన్ గోరువెచ్చని నీళ్ళలో పరగడుపున ఎంటీ స్టమక్లో తాగినట్లయితే నులి పురుగుల సమస్య తగ్గుతుంది. ఇలా క్రమంగా 2 వారాలు ఖచ్చితంగా తాగినట్లయితే చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ నులి పురుగులు రాకుండా ఉంటాయి. అలానే కడుపులో నొప్పి కూడా తగ్గిపోతుంది. సో
సో ఎవరైతే ఈ సమస్యతో బాధపడుతున్నారో వారందరూ కూడా ఈ చిట్కాని పాటించండి, ఆరోగ్యంగా ఉండండి. ఇప్పుడు ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో సంజీవని. సో మరి సంజీవినిలో ఎవరికి సంజీవిని లాంటి ఔషధాన్ని అందిస్తున్నారు? సో మనకి మూత్రాశయంలో వచ్చేటువంటి స్టోన్స్ అంటే రాళ్ళు ఉంటాయి కదా, అవన్నింటినీ తొలగించడానికి అంటే నివారణోపాయంగా మనం ఒక మంచి సంజీవిని తయారు చేసుకోబోతున్నాం. ఏంటది? అదే బీరకాయ ఆకుల పానీయం. ఓకే, సో అంటే కిడ్నీ స్టోన్స్ ని నివారించేటందుకు. కిడ్నీ అనే కాకుండా బ్లాడర్, యూరినరీ బ్లాడర్ లో కూడా సామాన్యంగా కిడ్నీ అంటే ఏంటంటే కిడ్నీస్ లో స్టోన్స్ ఉంటాయి కదా, అంటే మన ఎక్స్క్రిటరీ సిస్టమ్ లో కిడ్నీస్, యురేటర్, యురేత్రా, బ్లాడర్ ఇవన్నీ 3 ఉంటాయి అన్నమాట. సో బ్లాడర్ లో వచ్చే స్టోన్స్ ని కూడా తగ్గించడానికి ఈ బీరకాయలు చాలా ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే, బీరకాయ ఆకులు. ఓకే, సో విన్నారు కదా, మరి బీరకాయ ఆకుల పానీయం తయారు చేసుకోబోతున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బీరకాయ ఆకుల పానీయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బీరకాయ ఆకులు. సో మనం స్టార్ట్ చేద్దామా? ముందుగా ఏం చేద్దాం? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం బీరకాయ ఆకులనే చూపిద్దాము. దీనిని కోశాతకి అంటారు ఆయుర్వేద శాస్త్రంలో. ఇవి మనం చూసారా, మన హస్తం ఎలా ఉంటుందో ఆ ఆకారంలో ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకొక రకంగా చెప్పాలంటే యూరినరీ బ్లాడర్ ఎలా ఉంటుందో ఆ షేప్ లో కూడా ఉంటుంది. ఓకే, అందుకనే యూరినరీ బ్లాడర్ లో వచ్చే స్టోన్స్ ముఖ్యంగా వాటిని నివారించడానికి ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఆకులని చక్కగా ఫ్రెష్ గా మనం కడిగేసేసి తెచ్చుకొని ఫ్రెష్ గా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పేస్ట్ లాగా చేసేసుకోవాలి మిక్సీ జార్. సో అయితే మనం ఆల్రెడీ కడిగి పెట్టేసుకున్నాం కాబట్టి ఇప్పుడు వాటిని మిక్సీ జార్ లోకి వేసేసుకుంటే సరిపోతుంది. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేస్తే సరిపోతుంది. ఒక ఎన్ని ఆకులు కావాలి అంటే ఒక మనిషికి ఒకసారి తాగడానికి సుమారు 3 నుంచి 4 ఆకుల వరకు సరిపోతుంది. ఓకే, సో అంటే దాన్ని తాగడానికి సమయం ఏమైనా ఉంటుందా? ఏ సమయంలో తాగాలి, ఎంత తాగాలని? మనము ఎప్పుడు తాగొచ్చు అంటే ఉదయం సాయంత్రం, అంటే కిడ్నీ స్టోన్స్ సైజుని బట్టి ఒకవేళ less than 2 or 3 mm ఉన్నట్టయితే మాత్రం మనము రోజు ఉదయం సాయంత్రం 2 పూటల తాగాలి. లేదు ప్రివెంటివ్ మెషర్గా అంటే మన కిడ్నీ సిస్టమ్ బాగుండడానికి అంటే యూరినరీ సిస్టమ్ బాగా పనిచేయాలంటే రోజుకి 10 ml తాగినా పర్వాలేదు. అలా కనీసం ఒక 40 days తాగాలి కంటిన్యూస్గా. సో ఇప్పుడైతే మనం ఒక 4 ఆకులు వేసేసుకున్నాం కాబట్టి దాన్ని మెత్తగా, అవసరమైతే నీరు పోసుకోవచ్చా కొంచెం? అంటే మనం ఇప్పుడు పానీయం అనుకున్నాం కదా, దీన్ని పేస్ట్ లాగా చేసి కావాల్సినంత వాటర్ పోసేసుకున్నాం. ఓకే, సో ఇట్లా పేస్ట్ లాగా చేసుకుందాం. సో సొరకాయ ఆకులతో పేస్ట్ చేసుకుందాం అనుకున్నాం కదా, ఇక్కడ వేసాం కదా ఒక 4 ఆకులు, ఇదిగో ఇలా పేస్ట్ లాగా తయారైందనమాట. దీన్ని ఒక గ్లాస్లోకి తీసేసుకుందాం. మనకి 3 నుంచి 4 ఆకులకే చూసారా ఇంత తక్కువ పేస్ట్ అయింది, కానీ ఇందులో వాటర్ కంటెంట్ ఉంది చూసారా. సో అది మనకు చాలా ఇంపార్టెంట్. అందుకనే మనం ఇదంతా వేసుకున్నాక ఈ గ్లాస్ అంటే ఒక 30 to 40 ml అయ్యేంత వరకు వాటర్ పోసుకోవాలి. ఓకే, ఒక 10 ml తీసుకుంటే సరిపోతుంది. మనము అట్లీస్ట్ 20 ml అంటే మనం ఎలా అనుకున్నామంటే నివారణోపాయంగా అంటే మాత్రం 10 to 20 ml తీసుకోవాలి. ఒకవేళ యాక్టివ్గా యూరినరీ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయంటే మాత్రం ఉదయం సాయంత్రం 20 to 40 ml అలా ఖచ్చితంగా ఒక 20 days కానీ 40 days కానీ తీవ్రతను బట్టి మార్చుకోవాలి. ఓకే, అలా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది మాత్రమే ఎందుకు యూరినరీ స్టోన్స్, కిడ్నీ స్టోన్స్ పైన, యూరినరీ బ్లాడర్ స్టోన్స్ పైన పనిచేస్తుంది అంటే ఇది కఫపిత్త శామకంగా పనిచేస్తుంది. ఇంకా కూడా దీనిలో వాటర్ కంటెంట్ అధికంగా ఉండడం వల్ల మన సిస్టమ్ అంతా కూడా రెగ్యులేట్ అవుతుంది. ఓకే, సో మన యూరినరీ సిస్టంలో వచ్చేటువంటి స్టోన్స్ని తొలగించడానికి, బ్లాడర్లో వచ్చేటువంటి స్టోన్స్ని తొలగించడానికి ఉపయుక్తమైనటువంటి బీరకాయ ఆకుల పానీయం రెడీగా ఉంది. ఇది తాగడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటే మనం పటిక బెల్లం కానివ్వండి, కొంచెం బెల్లం కానీ వేసుకొని లేకపోతే తేనె గొన వేసుకొని మనం తీసేసుకోవచ్చు. ఓకే, సో అలా అనమాట. ఇలా బీరకాయ ఆకులతో మనం పానీయం తయారు చేసుకున్నాం కదా, ఎవరెవరు ఎంత తీసుకోవాలి, ఎలా తీసుకోవాలనేది చెప్పారు కాబట్టి అవసరమైన వాళ్ళు ఒకవేళ ఇలా యూరినరీ బ్లాడర్లో స్టోన్స్ ఉండి బాధపడుతున్నట్లయితే కనుక వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో అంటే 20 రోజులు కనుక వాడినట్లయితే ఆ డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది. తెలియాలంటే వాడి తీరాల్సిందే. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. బీరకాయ ఆకుల పానీయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బీరకాయ ఆకులు. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో బీరకాయ ఆకులు వేసి మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని గ్లాస్లోకి తీసుకొని 40 ml వరకు నీళ్ళు పోసుకుంటే కిడ్నీలో అలాగే యూరినరీ బ్లాడర్లో ఉండే స్టోన్స్ని తొలగించే బీరకాయ ఆకుల పానీయం రెడీ. ట్రై చేయండి. మీరు ఇబ్బంది పడుతున్నట్లయితే ఇలా ఫాలో అవ్వండి, ఆరోగ్యంగా ఉండండి. అండ్ మంచి లడ్డు అలాగే సంజీవిని లాంటి ఔషధాన్ని పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ కుమారి.
వచ్చే ఎపిసోడ్లో మరిన్ని ఔషధయుక్తమైన ఆరోగ్యకరమైన రుచికరమైన రెసిపీస్తో మేమిద్దరం మీ ముందుంటాము. అంతవరకు చూస్తూనే ఉండండి ఈటీవీ అభిరుచి. నమస్తే.